జై గురుదేవ్. మనం ఈనాటి ధ్యాన సందేహాలు కార్యక్రమంలో భగవద్గీతలోనిదే ఇంకొక సందేహానికి సమాధానం తెలుసుకుంటామండి. ఏం ప్రశ్న అంటే, భగవద్గీతలో స్వధర్మం పరధర్మం అని చెప్పిండారు కదా, ఆ రెండిటికి గల తేడా ఏమిటి? మళ్ళీ అప్పటికి గీతోపదేశం నాటికి వేరే మతాలు ఏవి లేవు కదా, అట్లయితే స్వధర్మం పరధర్మం అని ఎందుకు చెప్పిండారు అని అడిగిండారండి. అవును, దానితో పాటు పరధర్మాన్ని ఆచరించేదానికంటే కూడా స్వధర్మాన్ని ఆచరించడం చాలా శ్రేయస్కరం అని కూడా చెప్పిండారండి. మనం ఈరోజు ఇవన్నిటికీ కూడా రెండు రకాలుగా సమాధానం తెలుసుకుంటాం. ఒకటి ఈ వ్యావహారిక జీవితంలోనిది, ఇంకొకటి కొంచెం లోతులోకి వెళ్ళి లోతైన సమాధానం ఒకటి అలా తెలుసుకుంటాము. ఫస్ట్, ఈ ధర్మం అనే పదానికి మీరు మత ధర్మాలు అని అర్థం చేసుకునేసినారండి. అది తప్పండి. అది మీకు మీరుగా ఊహించుకునేసినారు అంతే. ఇక్కడ వర్ణ ధర్మాల్ని చెప్పిండేది మన పెద్దలు. ఎప్పుడు కూడా వర్ణాశ్రమ ధర్మాల గురించి చాలా చెప్పిండారండి. అది కూడా ఆ వర్ణాల్ని కూడా ఎట్లా విభజించారు తెలుసా? గుణ కర్మల్ని బట్టి. అంటే ఒక మనిషి యొక్క స్వభావము, వాళ్ళు చేసే పనులు, దాన్ని బట్టి విభజించారే కానీ ఎవరో ఎక్కువ అని ఎవరో తక్కువ అని కాదండి. ఇంకొకటి, కొన్ని పదాలకి మనం ఎక్కడ ఉపయోగిస్తాము అనే సిచ్యుయేషన్ని బట్టి దాని అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ ధర్మం అంటే కర్తవ్యం అని అర్థం, అంటే వర్ణాశ్రమ కర్తవ్యాలు అని అర్థం. అక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉండింది? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా అని చెప్తూ నాకు ఈ విజయం మీద కాంక్ష లేదు, రాజ్య సుఖాల మీద ఆశ లేదు అని చెప్తూ గురువుని చంపి ఈ రాజ్య సుఖభోగాల్ని అనుభవించే దానికంటే కూడా భిక్షమెత్తి బ్రతకడం మేలు అనే స్థితికి అక్కడ అర్జునుడు వచ్చేసాడు కదా. అర్జునుడేంటి, భిక్షమెత్తి బ్రతకడం ఏంటి? ఎందుకంటే అర్జున, విజయ, పల్గుణ, పార్థ, కిరీటి, సవ్యసాచి అని ఎన్నో బిరుదులు పొందిన మహాన్ పరాక్రమశాలి కదా అర్జునుడు. అట్లాంటి వాడు ఇట్లాంటి జీవితం చేసేదానికి అవుతుందా? కాదు కదా. మరి ఎందుకు అట్లా అయ్యింది అంటే, అక్కడ ఎదుట పెద్దలని, ఆ గురువుల్ని, తన వారందరినీ చూసేసరికి ఏం చేయాలో దిక్కుతోచక, ఇప్పుడు యుద్ధం చేయాలన్నా వద్దా అని తేల్చుకోలేక శతమతమైపోయి మాట్లాడిన మాటలు అది కదా. తను అతీతమైన దుఃఖంలో ఆలోచన శక్తిని కోల్పోయాడు. ఆలోచించలేక అట్లా మాట్లాడిండేది కదా. అందుకే దేవుడు, అర్జున నువ్వు క్షత్రియుడు కదా, రాజు యొక్క ధర్మం ఏమి అంటే ధర్మయుద్ధం చేయడం. నువ్వు ఆ నీ కర్తవ్యాన్ని చెయ్యి. ఒక సమయం ఈ ధర్మయుద్ధంలో నువ్వు చనిపోయినా అది వీరమరణం కిందే లెక్కొస్తుంది. కానీ నువ్వు చెప్పినట్లుగా ఇప్పుడు ఇక్కడ యుద్ధం నుంచి మళ్ళీ వెళ్ళిపోయి నువ్వు చెప్పినట్లుగా జీవితం చేసేదానికంటే కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించేటప్పుడు నువ్వు వీర మరణాన్ని పొందినా అది శ్రేయస్కరమే అని ఇక్కడ చెప్పలేదండి. ఇంకొకటి ఏమంటే, మనం కొంచెం అంతర్ముఖంగా వెళ్ళి చూస్తే చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక కుండ ఉంది అనుకోండి. ఆ కుండని నేను ఫ్లవర్ పాట్గా చేసేస్తాను అనుకొని దాన్నంతా పగలు కొట్టేస్తాం అనుకోండి. అది ముక్కలుగా మట్టిగా అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం ఆ ముక్కల నుండి, ఆ మట్టి నుండి ఫ్లవర్ పాట్ చేయగలమా? అది అతుక్కుంటుందా? మనం చేయలేము కదా. ఎందుకంటే ఆ కుండలోని మట్టి కుండ ఆకారంలో కాలిపోయి ఉంటుంది.
ఆ మట్టిలోని మెత్తదనం వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా కుండగాను లేకుండా, అట్లా ఫ్లవర్ పాట్ గాను లేకుండా ఆ మట్టి అంతా వేస్ట్ అయిపోతుంది కదా. కానీ మనకి కొంచెం ఏదైనా శక్తి ఉండి మనము ఆ మట్టిని అది కాలేకు ముందు ఎట్లా ఆకారమే లేకుండా మెత్తతనంతో బంకతనంతో అది ఎట్లా తిప్పితే అట్లా షేప్ తీసుకుంటుంది కదా, అట్లాంటి మట్టిగా మార్చేస్తాం అనుకోండి. అప్పుడు ఆ ఆకారమే లేని మట్టి నుండి మనము ఫ్లవర్ పాటు చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, బొమ్మలు చేసుకోవచ్చు, గిన్నె మూకుడు ఏ ఆకారాన్నైనా మనం దాని నుండి తెచ్చుకోవచ్చు కదా. అట్లాగే మనం కూడా ఇది నేను అని అనుకునేసిందాము. ఈ శరీరమే నేను, ఈ అవయవాలు నేను, ఈ ఇంద్రియాలన్నీ నేను అని ఫిక్స్ అయిపోయిండాము. నేను ఇట్లాగే ఈ స్వభావంతోనే ఉండాలా, నేను ఇట్లాంటి పనులే చేయాలా, నేను ఇట్లే ఆలోచించాలా అని ఒక పరిమితంలో చిక్కుకుపోయినామండి. నేను ఇట్లాగే వండుకొని ఇదే శరీరంలోనే వండుకొని నేను అదిగా అయిపోవాలా అంటే అప్పుడు అది చాలా చాలా కష్టమవుతుందండి. కానీ మనం కొంచెం ప్రయత్నించి గురువు యొక్క కృపతో నాకు శరీరమే లేదు అనే స్థితికి వెళ్ళిపోయాం అనుకోండి, నాలో గుణాలే లేవు అనే గుణాతీత స్థితికి, నాలో ఆలోచనలే లేదు అనే భావాతీత స్థితికి వెళ్ళిపోయాం అనుకోండి. నాకు ఈ ఆకారమే లేదు, నేను ఒక ఎనర్జీ, నేను ఒక శక్తి అనే స్థితికి గాన మనం వెళ్ళిపోతే అప్పుడు ఆ ఆకారం లేని స్థితి నుండి ఏ ఆకారాన్నైనా తీసుకోగలుగుతాము. మనం ఇది కావచ్చు, అది కావచ్చు, అది కావచ్చు, మళ్ళీ ఇదిగా కూడా మనం అయిపోవచ్చు కదా. కుండ ఎట్లా ఫస్ట్ ఎలా మెత్తతనంతో ఉండిందో అట్లాంటి మన్నుగా అయిపోయినప్పుడు కదా మనం ఏ ఆకారాన్నైనా దాని నుండి చేసుకోగలుగుతాము. ఇక్కడ కూడా అంతేనండి. నాకు గుణాలే లేదు అని నేను ప్లెయిన్గా అయిపోయాను అనుకోండి, ఏ గుణాన్నైనా మనం చాలా సులభంగా తీసుకోగలుగుతాము. నాలో ఆలోచనలే లేదు అని నేను ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోయాను అనుకోండి, ఏ విషయం గురించి అయినా చాలా స్పష్టంగా చాలా సులభంగా ఆలోచించగలుగుతాము మనము. దీన్ని పరిమితంలో నుండి అపరిమితానికి వెళ్ళడం అని చెప్తారండి. దీన్నే మన పెద్దలు పరిపూర్ణత్వ స్థితి అని చెప్పారండి. అవునా, ఇట్లంతా కూడా అవుతుందా, నేను శరీరమే నాకు లేదు అనే స్థితికి వెళ్ళడానికి అవుతుందా అంటే అట్లాంటి వాళ్ళు మన చరిత్రలో బోర్డు మంది ఉండారండి. పరశురామ ప్రభువు రేణుకాదేవి జమదగ్ని ఋషి దంపతులకు పుత్రుడుగా జన్మించి క్షత్రియ ధర్మాన్ని ఆచరించగలిగారు. ఎంతోమంది అధర్మ పాలన రాజుల్ని సంహరించగలిగారు. విశ్వామిత్ర మహర్షి వాళ్ళు క్షత్రియ వర్ణంలో జన్మ తీసుకొని అపారమైన తపస్సు చేత బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళగలిగారు. ఈ విశ్వమంతటికి కూడా గాయత్రి మంత్రాన్ని ప్రసాదించగలిగారు కదా. శ్రీరాముల వారు క్షత్రియ వర్ణంలో జన్మించి ఒక పెద్ద చక్రవర్తికి జ్యేష్ఠ పుత్రుడుగా జన్మ తీసుకొని 14 సంవత్సరాలు ఈ రాజ్య సుఖ భోగాలంతా వదిలేసి సన్యాసాశ్రమాన్ని తీసుకోగలిగారు కదా. యుక్త వయస్సులో 14 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించగలిగారు. మనం ఇప్పటికీ రామరావణ యుద్ధాన్ని, ఆ రామరాజ్యాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటూనే ఉన్నాము. అట్లాంటి రామరావణ యుద్ధాన్ని చేయగలిగారు, ఇట్లాంటి రాజ్యపాలన చేయగలిగారు కదా. ఎందుకంటే వీళ్ళందరం కూడా పరిపూర్ణులండి. ఎప్పుడు ఏ గుణాన్ని కావాలంటే ఆ గుణాన్ని తమలో తెచ్చుకోగలుగుతారు, ఆ పనుల్ని ఆచరించగలుగుతారు. కానీ అర్జునుడు
ఇంకా పరిపూర్ణత్వ స్థితికి వెళ్ళలేదు కదా. అప్పుడే కదా ఇంకా గీతోపదేశాన్ని తీసుకుంటున్నది. ఆ పరిపూర్ణ స్థితికి వెళ్ళే దారిలో కదా అర్జునుడున్నది. అందుకే దేవుడు వేరే పనులన్నీ ఏది చెయ్యకు అర్జున, క్షత్రియుడుగా రాజుగా నీ ధర్మం నీ కర్తవ్యం ఏముందో దాన్ని ఆచరించు.